హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవి కిచెన్స్. ఈరోజు కాజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ జీడిపప్పు వేయిస్తున్నాను. అందులో కొంచెం తీసి పక్కన పెడుతున్నాను గ్రేవీ కింద మిక్సీ పట్టుకోవడానికి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పుని. అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి జీడిపప్పుని. అయిపోయింది. ఇప్పుడు అదే పాన్లో ఉల్లిపాయలు వేయించుకోవాలి. 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు అవి వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని వేయించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అన్నీ ఇంకొకసారి వేయించుకోవాలి మొత్తం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి వేసుకొని. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు 2 టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి.
అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు పేస్ట్లో రెడీ చేసుకున్నాము. గ్రేవీ కింద వేసుకోవాలి జీడిపప్పుని. కొంచెం వాటర్తో కలిపి పోసుకుంటున్నాను. బాగా ఒకసారి కలుపుకోవాలి. అందులో కొంచెం కారం లైట్గా, కొంచెం పుదీనా, ఒక కట్ట పుదీనా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. హాఫ్ కప్పు పెరుగు. పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. పన్నీరు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, గ్రేవీలో వేసేసుకోవాలి పన్నీర్ మొత్తం. జీడిపప్పు కూడా మొత్తం వేసేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం బటర్ వేసుకోవాలి. అమూల్ బటరు నేను మొత్తం హాఫ్ వేసుకుంటున్నాను. వాటర్ పోసుకోవాలి. అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. జీడిపప్పు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.